కనుక ఇక్కడ దైవ గ్రంథం అని బైబిల్ సెలవిచ్చేటువంటి మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుడి. ఇక్కడ తర్వాత రాయబడిన మాట కీర్తన 119:29వ వచనంలో, కపటపు నడత కలిగినటువంటి వ్యక్తి, కపటపు నడత నాకు దూరము చేయము అని దావీదు దేవుని ప్రార్థించినటువంటి అనుభవం చూస్తాం. తర్వాత రాయబడిన మాట, సమస్తమైనటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇక్కడ 4వది గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుని హృదయాలోచనల అంతా కూడాను చెడిపోయి ఉన్నట్లుగా చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయం 21లో, నరుని హృదయం బాల్యము నుండే చెడ్డది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 22వ అధ్యాయంలో చదివినప్పుడు, నేను నీ క్షేమ కాలంలో మాట్లాడితిని గాని నీవు నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే వాడుక. కాబట్టి వీరు ఇక్కడ తన రాజ్యమునకును మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవుడు, అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే 1 కొరింథీ 15:50 చరణంలో, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని రాయబడి ఉన్నది.